చాలా చాలా బాగున్నానండి. నేను ఈరోజు వీడియో అమ్మవారికి ఎంతో ఇష్టమైన సొరకాయ పాయసం కొంచెం డిఫరెంట్గా, నేను రెగ్యులర్గా వేరే విధంగా చేస్తాను. ఈరోజు కొంచెం వేరే కూడా యాడ్ చేసి చేశానమాట. నైవేద్యానికి అయితే చాలా బాగుంటుంది. ఆ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కదా. సొరకాయ పాయసం అంటే చాలా ఇష్టం. అది బెల్లం వేసి చేశాను. చాలా టేస్టీగా వచ్చింటది అని చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా నేనైతే టేస్ట్ చేయలేదన్నమాట. సొరకాయ పాయసమే చాలా బాగుంటుంది. అమ్మవారికి చాలా ఇష్టం. నేను ఎక్కువ రెగ్యులర్గా అమ్మవారికి కాదు, మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట. సొరకాయ కనిపిస్తే కూర ఎప్పుడు అడగరు. దీంట్లో కొంచెం అన్నా మిగిలిచి పాయసం చేసేయమంటారు. రెగ్యులర్గా నేను వేరే విధంగా చేస్తానండి. అది ఇంకోసారి ఈజీగా చూపిస్తాను. ఈరోజు అయితే కొంచెం శనగపప్పు, పెసరపప్పు, కొబ్బరి అన్నీ వేసి చేశానమాట, బెల్లం వేసి. సో అది ఎలా చేశాననేది వీడియోలో చూసేసి వచ్చేద్దాం. తర్వాత చెప్తురు కానీ ఎంత ఈజీ అన్న సంగతి. దీనికి మంచి లేత సొరకాయ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ లేత సొరకాయ స్వీట్నెస్, మనం వేసే స్వీటు అన్నీ కలిసి సూపర్ టేస్ట్ వస్తాయన్నమాట. బాగా ముదురు పట్టిన విత్తనాలు ఉంటే అదంతా బాగోదండి, ఉడకడం కూడా లేట్ అవుతుంది. రుచి ఎంతైనా లేతదైతే బాగుంటుంది అనమాట. ఇదండి చక్కగా మార్కెట్లో ఇప్పుడైతే దొరుకుతున్నాయి. సొరకాయ తీసుకొచ్చేసేసి దానికి పీల్ చేసేసి లోపల సీడ్స్ తీసేయాలన్నమాట. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, చిన్నవైనా కొంచెం మరీ చిన్నవి కాకుండా కట్ చేసేసి కుక్కర్లో వేసి అయితే ఉడకపెట్టచ్చు. అలా కాకుండా మళ్ళీ మామూలుగా ఓపికంటే తురమొచ్చండి. చక్కగా ఇదిగో ఇలాగా విత్తనాలు తీసేసిన తర్వాత దాన్ని తురమొచ్చు. తురిమిన దాంతో కూడా పాయసం చేయొచ్చు. అదొక రకంగా ఉంటుంది తింటుంటే. కుక్కర్లో ఉడకబెట్టి దాన్ని మిక్సీ వేసి పేస్ట్ చేసేసి దానికి సేమియా కూడా కలిపి మళ్ళీ పాలల్లో ఉడికిచ్చేయచ్చు. అదొక టేస్ట్ ఉంటుంది. నేనైతే ఏం చేశాను, మిక్సీలో కుక్కర్లో వేసి ఉడకపెట్టి దాన్ని కొంచెం మనం మెదుపుతాం చూసారా, పప్పు మెదుపు దాంతో మెదిపేసేసి, అంటే కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే తగులుతూ ఉంటాయన్నమాట. చూసారా, సగం సొరకాయ తీసుకున్నాను. దాన్ని చక్కగా పీల్ చేసేసి విత్తనాలు తీసేసి నీళ్ళల్లో వేసి కడిగేసేసి కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ రానిచ్చేసానండి, అంతే. కొంతమంది కావాలనుకుంటే ఇప్పుడే బెల్లం కూడా వేసేసి ఉడికించవచ్చండి, ఎందుకంటే ముక్కలకి బాగా పడుతుంది. అసలు ఎన్ని రకాలుగా చెయ్యొచ్చు అంటే చాలా రకాలుగా చెయ్యొచ్చు అనమాట, మన ఇష్టం. నేనైతే ఫస్ట్ అయితే ఉత్తయ్య ఉడికిచ్చేసాను. ఈసారి ఏంటంటే అమ్మవారికి పొంగల్లో అయినా సరే, సేమియాలో అయినా సరే పెసరపప్పు వేసి శనగపప్పు వేసి చేస్తే చాలా ఇష్టం అనేది విన్నానమాట. అందుకే మనం మామూలుగా స్వీట్ పొంగల్లో కూడా శనగపప్పు వేసి, శనగపప్పు పెసరపప్పు వేసి చేస్తూ ఉంటాం. సో ఈసారి పాయసంలో కూడా నేనేం చేశాను, నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందు కొంచెం శనగపప్పు, కొంచెం పెసరపప్పు. పచ్చి కొబ్బరిని ఏం చేశానంటే కొంచెం చాలా పేస్ట్గా కాకుండా కొంచెం దానాగా మిక్సీ వేసి పెట్టుకున్నాను. కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. ఇదండి ఉడికిన సొరకాయని చక్కగా ఇట్లా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా మెదిపి పెట్టుకున్నాను అనమాట. సో కడాయి తీసుకున్నాను. నెయ్యి, ఆబ్వియస్లీ నైవేద్యాలన్నీ నెయ్యితో చేస్తేనే ఆ గుమగుమ అనేది వస్తూ ఉంటుంది కదా. మోద్దీయంగానే అసలు ఎంత గుమగుమ అని అనిపిస్తే అంత మనసుకు తృప్తిగా ఉంటుంది. 2-3 యాలక్కాయలు ముటిక్కాయ వేసి కొంచెం పగలగొట్టేసేసి దాన్ని కొన్ని జీడిపప్పు నేతిలో వేసేసి వేగిన తర్వాత మెదిపి పెట్టుకున్న సొరకాయని వేసేసి, తురిమి ఏందైనా సరే సేమ్ తురిమింది ఇలా నేతిలో వేయించేసి తర్వాత పాలు వేయొచ్చు అన్నమాట. డైరెక్ట్గా ఉడికిచ్చక్కర్లేదు, తురుముంటాం కాబట్టి. దానికి మళ్ళీ నానబెట్టుకున్న పప్పులు 2 వేసేసి నీళ్లు వడగట్టేసేసి కొద్దిసేపు అలా ఇలా తిప్పేసి ఉడికిస్తామన్నమాట. కొంచెం ఉడకాలి కదా, నానున్నా కానీ. పెసరపప్పు అయితే పుసిక్కుని ఉడుకుతుంది కానీ శనగపప్పు కొంచెం టైం తీసుకుంటుంది. పాలు పోసేసాను మీగడతో సహా. మా పాలు అసలే మీగడ బోలెడు ఉంటుందండి, టేస్ట్ బాగా పెరుగుతుంది. సో మీగడ అయితే సపరేట్ చేయకుండానే పాలు పోసేసి ఈ పాలల్లో ఆ పప్పులు ఉడికేంత వరకు, అంటే కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించాలన్నమాట. సొరకాయ పాయసం నాకు నిజం చెప్పాలంటే మా వారు నేర్పించారండి. నాకు ఫస్ట్ తెలీదు. పెళ్ళైన తర్వాత సొరకాయ పాయసం సూపర్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం అని చెప్పేసి మా వారు నేర్పించింది అనమాట. ఇదండి కొబ్బరి ఉంది కదా,
కొబ్బరిలో కూడా ఉడుకుతుందని చెప్పేసి ఒక 3 స్పూన్లు వేసుకున్నానండి. అది మన ఇష్టం, ఎక్కువ తగిలితే బాగుంటుంది అనుకుంటే ఇంకొంచెం వేయచ్చు. నేనైతే పాయసాల్లో ఎప్పుడు ముక్కల కన్నా ఇలా ఒక్క మిక్సీ అలా తిప్పులే ఎక్కువ వేస్తుంటాను కొబ్బరిని. చాలామంది మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు అయితే చిన్న చిన్న ముక్కలు కోసి వేసేవాళ్ళు అనమాట. సో పాలు బాగా చిక్కపడిపోయాయి, పప్పులు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి. బెల్లం స్టార్టింగ్లోనే వేయకూడదు, పాలు విరిగిపోతాయి. చక్కగా పొంగల్కైనా సరే పాయసానికైనా సరే బెల్లం వేసి చేయాలనుకున్నప్పుడు చివరన, అంటే మనం వేసిన పదార్థాలు పాలల్లో బాగా ఉడికేసి పాలు బాగా చిక్కబడిపోయినప్పుడు మాత్రం బెల్లం వేస్తే విరగదనమాట. సో బెల్లం వేసాను, చక్కగా కరిగేసింది. నేను ఇది వచ్చి మిల్క్ మేడ్ తెలుసు కదా, అది వేస్తే మీరు ఎంత టేస్టీగా చేసినా దాన్ని రెట్టింపు చేస్తుంది 1 స్పూన్ మిల్క్ మేడ్ అనమాట. ఏ స్వీట్లో అయినా సరే అండి, మీరు వేసి చూడండి, ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. చాలా 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 రుచిని అయితే పెంచేస్తుంది. ఇంకా ఫైనల్గా నెయ్యిలోనే వేయించాను స్టార్టింగు, అయినా కానీ లాస్ట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి అలా దట్టిస్తే, దీనికైనా కాదు పొంగల్కి కూడా అంతేనండి, దించేసిన తర్వాత లాస్ట్లో నెయ్యి వేస్తే అది మూత తీయగానే ఘుమఘుమలాడుతూ ఉంటుందన్నమాట. సో 2 స్పూన్లు నెయ్యి వేసేసా. చూసారు కదండి వీడియో ఎంత ఈజీనో. సొరకాయ పాయసం అంటేనే అమ్మవారికి ఇష్టం. ఈసారి పెసరపప్పు వేస్తే ఇంకా ఇష్టం కదా. మామూలుగా కూడా మన పొంగల్లో కూడా పెసరపప్పు వేస్తే శనగపప్పు వేస్తే అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి వేస్తుంటాం అనమాట లక్ష్మీ అమ్మవారికి. సో అందుకని ఇందులో ఎందుకు వేయకూడదు అనేసి వేసాను. తర్వాత బెల్లం వేసాను అనమాట. చాలా మంది అంటుంటారు కదా పాలల్లో బెల్లం వేస్తే విరిగిపోద్ది అనేది. పాలు బాగా మరిగి చివరి స్టేజ్కి వచ్చినప్పుడు బెల్లం వేస్తే ఇప్పుడు విరగదండి. ఇప్పుడు చూసారు కదా నేను లాస్ట్లో వేసాను బెల్లం. ఇప్పుడు టేస్ట్ చూస్తాను. సూపర్ అంటే సూపర్గా ఉందండి, నిజంగా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఎందుకో మా ఇంట్లో వరకు మాత్రం సొరకాయని చూస్తే మా వారికి పాయసమే గుర్తొస్తుంది. దాన్ని చూస్తే నాకు కూడా మా వారికి పాయసం చేసి పెట్టాలనే అనిపిస్తుంది అనమాట. టకాన్ని చేసేస్తూ ఉంటాను, ఎక్కువ రెగ్యులర్గా చేస్తుంటాను సొరకాయ పాయసం రకరకాలుగా అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరావు. మర్చిపోయా, ఇది రేపు ఎక్కిస్తానండి, ఈరోజు కాకుండా ఈరోజు ఎడిటింగ్ చేసి రేపు అప్లోడ్ చేస్తాను. శుక్రవారానికి మనం నైవేద్యానికి పనికి వస్తుంది అనమాట. ఆ కాసు గుర్తుపెట్టుకొని ఈరోజు వీడియో తీసానండి. అదనమాట సంగతి. ఏమంటారు? ఓకేనా? బాయ్.